అసలు పోల్చుకోలేకపోయాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ప్రీమియర్స్లో కొంతమంది లాగ్ ఉంది, అసలు బోరింగ్ అనిపించింది. నో బోరింగ్ అండి, చాలా బాగుంది. అంటే స్టోరీ మొత్తంలో హైలైట్ పాయింట్ అంటే ఏం చెప్తారు మీరు సినిమాలో? హైలైట్ పాయింట్ అంటే రామ్ చరణ్ సార్ యాక్టింగ్, అదొక టాప్. ఇంకా తర్వాత ఏంటంటే రెహమాన్ సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్గా చాలా బాగుంది. మ్యూజిక్ అంతా చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్గా ఉంది. స్క్రీన్ ప్లే మేబీ కొద్దిగా బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది అంతే. అంటే సినిమాకి ముందున్న హైప్ అనేది థియేటర్లో కనిపించలేదని కూడా కొంతమంది అంటున్నారు. అదేం లేదు, మాకైతే బాగానే అనిపించింది చూసినంత వరకు. అంత బాగుంది. మ్యూజిక్ అసలు ఒక రేంజింగ్ మ్యూజిక్ చాలా బాగుంది. హీరోయిన్ గ్లామర్ చాలా బాగుంది. అంటే ఓన్లీ గ్లామర్ కోసం పెట్టుకున్నంత. థ్యాంక్ యూ. అలా కాకుండా ఏంటంటే ఒక మంచి ఎప్పుడు రెగ్యులర్ టెంప్లెట్ కాదు, ఏంటంటే ఒక మంచి జనరల్గా ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటాం కదా, సో అలా చాలా బాగుంటుంది. మంచి మూవీ అన్న, మంచి మూవీ అయితే అది రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఒక్కొక్కరు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయంటే ఒక్కొక్కరిది ఉంటే హైప్ ఇచ్చి రామ్ చరణ్ అనగానే డాన్సెస్ అవి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా కాదు, ఇది కంటెంట్ డ్రివెన్ మూవీ కంప్లీట్లీ. సో అట్లే ఉండదు, అది చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏంటంటే తీసుకునే వాళ్ళు అదే, మనం ఏమైనా కమర్షియల్ మన తెలుగు టెంప్లెట్ ఎట్లా ఉంటుంది, జోక్స్ అన్నీ ఉండాలి కంప్లీట్గా. సో అలా ఉండదు, ఇది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్. సో మనం ఎక్స్పెక్ట్ చేయండి అంటే మన తెలుగుకి ఇది కొత్తదనంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ గుడ్ డీసెంట్, సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంది. హీరోయిన్ స్టార్టింగ్లో కొంచెం ఒక చూపించారు, బట్ డీసెంట్. తర్వాత కొంచెం తను స్టార్టింగ్లో కొంచెం ఏంటంటే అలా చూపించారు, కానీ బట్ బాగుంది. మూవీకి బాగుంది బ్రో, బాగుంది. అన్ని బాగున్నాయి, అన్ని థియేటర్లకు వస్తే బెస్ట్. బోరింగ్ ఎక్కడ లేదు, బాగుంది. సెకండ్ హాఫ్ ఎక్కడ బోరింగ్ అన్నారు లేదు బ్రో, బాగుంది. ఫుల్ ఎమోషనల్ అవుతుంది సెకండ్ హాఫ్. చాలా బాగుంది. జాన్వీ కపూర్ యాక్టింగ్ కూడా బాగుంది బ్రో. రామ్ చరణ్ యాక్టింగ్ చెప్పుకోకలేదు బ్రో. మ్యూజిక్ బాగుంది అంతా బాగుంది బ్రో, మొత్తం బాగుంది. థ్యాంక్ యూ. ఓకే బ్రో. డిఫరెంట్గా ఉంది, స్క్రీన్ గ్రాఫింగ్ కూడా బాగుంది. సినిమా మొత్తంలో హైలైట్ అంటే ఏ పాయింట్ చెప్తారు? సినిమా మొత్తంలో హైలైట్ అంటే ఏం చెప్తా, రామ్ చరణ్ కాదు, రామ్ చరణ్ అనుకో, కాదని కాదు. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చింపేసింది. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే కుస్తీకి జంప్ అవుతారు కదా, ఆ మూమెంట్ చాలా హిట్ అయింది, అది చాలా బాగుంది. అవును, కుస్తీ ఎక్కువ హిట్ అయింది, కుస్తీ చాలా బాగుంది. బాగుంది మూవీ అయితే చాలా బాగుంది, హిట్ అయింది. లేదు సెకండ్ హాఫే కుస్తీ ఎవరి విజన్ వాళ్ళకు ఉంటుంది కదా, అట్లా బాగుంది మూవీ, చాలా బాగుంది. అంటే హీరోయిన్ కంటే లైఫ్ మ్యాటర్స్ వల్లనే చాలా బాగుంది మూవీ. అంతే, మళ్ళీ పుడతామా ఏంటి.